నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ నెల 15వ తారీఖు 17వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారు. 15వ తారీఖున విశాఖపట్నం కేంద్రంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూడా 3 పార్టీలు కూడా ర్యాలీ నిర్వహించబోతున్నాయి. ఈ ర్యాలీ సందర్భంగా దేశ ప్రధాని ఏం చెప్పబోతున్నారు, రాష్ట్ర ప్రజలకు ఎటువంటి అంశాలను ప్రధానంగా చెప్పబోతున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో హాట్ టాపిక్గా పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా 17న చిలకలూరిపేటలో బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో కూడా నరేంద్ర మోడీ పాల్గొనున్నారు, ప్రధాన ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. అదేవిధంగా ఏం చెప్పబోతున్నారు, ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు అనేది ప్రధాన అంశంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో నరేంద్ర మోడీ టీడీపీతో పొత్తులో ఉన్న సందర్భంలో తిరుపతిలో జరిగిన సమావేశంలో కూడా ఢిల్లీకి మించిన రాజధానిని అమరావతిలో కడతాను అంటూ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అమరావతిని కూడా శంకుస్థాపన చేసింది కూడా ప్రధానమంత్రి, ఇదే ప్రధానమంత్రి. ఆ రోజు శంకుస్థాపన చేసిన పరిస్థితి కూడా, ఆ భూమి పూజ కూడా చేశారు. ఆ భూమి పూజ అప్పుడు కూడా పార్టిసిపేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంలో కూడా రాజధానిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఇటువంటి పరిణామాల క్రమంలో ప్రస్తుతం జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ముందుకు వెళ్తున్నాయి. అదేవిధంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. కొద్ది రోజుల క్రితం, మొన్న వారం రోజుల క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే, ఖచ్చితంగా విశాఖ రాజధానిగా కొనసాగుతుంది, విశాఖలోనే తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ స్వేరింగ్ చేయబోతున్నాను, ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ వారం రోజుల గ్యాప్లోనే నరేంద్ర మోడీ వైజాగ్ వస్తున్న నేపథ్యంలో ఏం చెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే గతంలో కేంద్రం అదేవిధంగా రాష్ట్రం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం, అమరావతి రాజధానిగా తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రధాని కూడా వచ్చి మద్దతు పలికిన పరిస్థితి కనబడుతుంది. అయితే తర్వాత వచ్చిన పరిణామాల్లో తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులుగా చేస్తానని అనౌన్స్ చేసిన పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. కానీ ఇదే ఎన్నికల మేనిఫెస్టోగా, ఎన్నికల అంశంగా, ఎన్నికల ప్రధాన ఎజెండాగా జగన్మోహన్ రెడ్డికి కనబడుతున్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే వారం రోజుల క్రితమే విశాఖ రాజధాని ఖచ్చితంగా తాను వస్తే విశాఖలోనే రాజధానిగా కొనసాగిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ వైజాగ్లో యాత్ర కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పై నరేంద్ర మోడీ ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారు, ఎటువంటి కౌంటర్ ఇస్తారు అనేది ప్రధానమైనటువంటి హాట్ టాపిక్గా కనపడుతుంది. అదేవిధంగా 17వ తారీఖున చిలకలూరిపేటలో జరిగేటటువంటి ఉమ్మడి సభ ఏదైతే ఉందో, ఈ సభ సందర్భంలో ఆయన ఏం చేయబోతున్నారు, గతం నుంచి కూడా మనం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను కనుక గమనించినట్టయితే, రాష్ట్ర విభజన అంశం ఒక వర్షన్ అయితే కనుక, ఆ తర్వాత లోటు బడ్జెట్ కావచ్చు, ఆ తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి కేంద్ర సపోర్ట్ కావచ్చు, అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి సపోర్ట్ కావచ్చు, వీటన్నిటి అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. కేంద్రానికి రాష్ట్రానికి ముడిపడి ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నరేంద్ర మోడీ ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా కనపడుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి కూడా లోపాయకారికంగా బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది అనేది అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ ఆరోపణలను తుడిచిపెట్టుకునే క్రమంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, రేపు 15వ తారీఖు కానీ 17వ తారీఖు కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, అదేవిధంగా మద్దతు కొనసాగుతుందా లేకపోతే అటువంటి మద్దతు ఉండదు అని కూడా చెప్పే అవకాశం ఉందా? ఒకవేళ మద్దతు ఉంటుంది అంటే కనుక ప్రజలు హర్షించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఆయన యొక్క వ్యవహార తీరును కూడా ఖచ్చితంగా విమర్శించే అవకాశం అయితే ఉంది. దాంట్లో భాగంగానే నరేంద్ర మోడీ 15వ తారీఖున 17వ తారీఖున రాష్ట్రానికి వస్తున్నారు. ఆ సందర్భంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద ఖచ్చితంగా కీలకమైనటువంటి ప్రకటన ఏదో చేస్తారనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతుంది అనేది అయితే అందరూ వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. నమస్కారం.